విశ్వ చిన్న పట్టణంలో పెరిగి పెద్ద కలలతో చదివి అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించాడు. బిజీ జీవితంలోనూ తన ఊరు, తన బాల్యం గుర్తు చేసుకునేవాడు. సెలవుల్లో ఇండియాకొచ్చి పాత లైబ్రరీ దగ్గర సమీరాను మొదటిసారి చూశాడు. నా పేరు సమీరా. సమీరా ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె నవ్వు మరియు మృదువైన మాటలు విశ్వ మనసును తాకాయి. కొన్ని రోజుల్లో వారి పరిచయం స్నేహంగా మారి తరువాత ప్రేమగా మారింది. వారి ప్రేమ తెలిసిన తరువాత రెండు కుటుంబాలు మతభేదాలు మరియు సంప్రదాయాల కారణంగా భయపడ్డాయి. విశ్వ తిరిగి అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది, కానీ వెళ్లే ముందు నిజమైన ప్రేమ ఎదురుచూస్తుందని చెప్పాడు. దూరం పెరిగినా నమ్మకం వారి బంధాన్ని మరింత బలంగా చేశాయి. సమీరా తన కుటుంబాన్ని ఒప్పించింది. విశ్వ తన తల్లిదండ్రులకు ప్రేమ విలువను వివరించాడు. చివరికి రెండు కుటుంబాలు ప్రేమ మతాన్ని కాదు, మనసులను కలుపుతుందని గ్రహించాయి. విశ్వ తిరిగి వచ్చి వేదమంత్రాలు మరియు నికాహ్ ప్రవణల మధ్య సమీరా ఆనందంగా ఉంది. అవును, ఇది మన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. ప్రేమకు సరిహద్దులు లేవు. మనసులు కలిసిన చోటే నిజమైన బంధం పుడుతుంది.